ఎక్కడ చూసినా పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్. అందుకే జనాలందరికీ డయాబెటిస్‌లు, ఫ్యాటీ లివర్‌లు ఇవన్నీ వస్తున్నాయి. అబ్బో! వేరే రీజన్స్ ఏమి లేవా? ఏజ్ కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఏజ్ ఒకటే రీజన్ కాదు కిషోర్. మన కంచం, మంచం, మన కుర్చీ ఇవన్నీ మన హెల్త్ లో మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇండియాలో నంబర్స్ వింటే షాక్ అవుతారు. కొన్ని ఐసీఎంఆర్ స్టడీస్ ప్రకారం ఇండియన్ నంబర్స్ ఏం చెప్తున్నాయంటే 10 కోట్ల మందికి డయాబెటీస్ ఉందని, 13 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ అని, 31 కోట్ల మందికి బీపీ ఉందని, 25 కోట్ల మందికి ఒబిసిటీ ఉందని, 35 కోట్ల మందికి బెల్లీ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ ఉందని. ఇది చిన్న ప్రాబ్లం కాదు, ఇది ఒక సైలెంట్ ఎపిడమిక్. అంటే దేశం మొత్తం అస్సామేనా ఇంకా? చూడటానికి అలానే అనిపిస్తుంది. మరి దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సిట్టింగ్ ఎక్కువ, వాకింగ్ తక్కువ, స్ట్రెంత్ ట్రైనింగ్ లేదు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువ. ఇది కాక బిర్యానీతో పాటు ఇవి తాగాలి అవి తాగాలి అని రోజంతా అడ్వర్టైజ్మెంట్లు. స్లీప్ తక్కువ, ఉన్న డిస్టర్బ్డ్ స్లీప్, స్ట్రెస్ ఎక్కువ, బెల్లీ ఫ్యాట్ ఇగ్నోర్ చేస్తున్నాం. ఇవి డే టు డే చిన్న మిస్టేక్స్ లాగా కనిపిస్తాయి, కానీ కొన్ని ఇయర్స్ తర్వాత పెద్ద ప్రాబ్లమ్స్ గా మారుతున్నాయి. పొల్యూషన్ పెద్ద రీజన్ డాక్టర్. పొల్యూషన్ పెద్ద ప్రాబ్లమే, ఒప్పుకుంటా. మనం మాత్రమే సాల్వ్ చేసే ప్రాబ్లం కాదు. మన వంతు ప్రయత్నం మనం చేసి ఎన్విరాన్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేయాలి. అదే అన్నిటికీ కారణం అని అనకూడదు.